హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు ఇంకొక కొత్త రెసిపీ అనమాట. అందరికి చాలా ఇష్టం, ఎస్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం అనమాట. అదేంటంటే చాయ్ లేదా టీ. కామన్గా మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న కప్పు టీ తాగామంటే మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో దానికోసం నేను ఒక మంచి టిప్తో మీకు చెప్తాను. అదేంటి అంటే ఇన్స్టంట్ మసాలా టీ మిక్స్ అనమాట. ఇన్స్టెంట్గా మనం మసాలా టీ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి జర్నీస్లో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేదా అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకి సడన్గా తాగాలి అంటే కూడా జస్ట్ మన దగ్గర హాట్ వాటర్ లేదా కెటిల్ ఉంటే చాలు, మనం హాట్ వాటర్ పెట్టేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని తాగేయచ్చు. చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలి మసాలా టీ కోసం అనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగిస్తున్నాను. సో ప్యాన్ పెట్టుకొని అందులో నేను స్పైసెస్ చూపిస్తున్నాను చూడండి. స్పైసెస్ ఏమేమి వేసుకోవాలి అంటే కొంచెం చెక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అట్మెక్ ఒకటైనా వేసుకోవచ్చు. ఒక 5 ఇలాచీ వేసుకున్నాను, ఒక 5 లేదా 6 లవంగాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు. 1 కప్ అంటే అండి నేను ఈ కప్పుతోని టీ పొడి తీసుకుంటున్నాను అనమాట. ఈ కప్పుతో మెజర్మెంట్ కోసం చెప్తున్నాను నేను ఇవన్నీ. అలాగే డ్రై జింజర్ లేదా సొంటి ఉంటుంది కదా, సొంటి. వీటితో పాటుగా కొంచెం మిరియాలండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవి కొంచెం రోస్ట్ చేసుకుందాము, కొంచెం మంచి ఆరోమా వచ్చే వరకు మిక్స్ చేసుకుందాము. సో లో ఫ్లేమ్లో అండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. దీంతో తీసుకున్నాను నేను టీ పౌడరు. దీనికి సరిపడా స్పైసెస్ వేసుకున్నాను. మనం చేసేది మసాలా టీ మిక్స్ కాబట్టి దీంతో మెజర్మెంట్ ఎలాగో దీనికి తగ్గట్టుగా వేసుకున్నాను. సో మీరు చేసుకునేటప్పుడు చూసుకొని మీరు ఏ కప్తో తీసుకుంటున్నారు అనేది దీన్ని బట్టి మీరు మెజర్ చేసుకొని తీసుకోండి. లేదంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఎక్కువైపోతే. సో చూసారు కదా, ఇవైతే మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. అది ఏమేమి మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇవి మంచిగా చక్కగా చల్లారిపోయాయండి. ఇవి ఇప్పుడు మనం జార్లో యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఆల్రెడీ మార్నింగ్ పెట్టిన టీ కింద ఇంతే ఉందండి. అంత చాయ్ పిచ్చి అనమాట. సగం తాగాను, కొంచెం మిగిలిపోయాయి. ఇంకా అలా పడేయడానికి ప్రాణం అప్పకి ఇలా పెట్టాను అనమాట. సో ఇలా బాగా మనకి తాగాలి అనిపించినప్పుడు ఒక్కోసారి టీ పెట్టుకునే అంత ఓపిక కూడా ఉండదు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా మనం కొంచెం టైర్డ్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు జస్ట్ ఈ మిక్స్ ఉందనుకోండి, ఇన్స్టంట్ టీ మిక్స్ ఉందనుకోండి, జస్ట్ హాట్ వాటర్ పెట్టుకున్నామా, మిక్స్ చేసామా, తాగామా, చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. కొంచెం ఫ్రెష్ మైండ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇవి యాడ్ చేశాను కదా, చల్లారిపోయి యాడ్ చేశాను. వీటితో పాటుగా టీ పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చెప్పాను కదా 150 గ్రామ్స్ అని, టీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. సో చూసారు కదా, ఇలా అయిందనమాట. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం జల్లెడ పట్టుకుందాం. జస్ట్ ఇలా అనుకుంటే చాలు. సో ఇలా వచ్చింది పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత. ఇప్పుడు దీనిలో మనం షుగరు, మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే సేమ్ ఇదే కప్పుతో ఇప్పుడు టీ పౌడర్ నేను కప్ తీసుకున్నాను కదా, సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. షుగర్ కొంచెం తగ్గించుకునే వాళ్ళైతే ఒక 1/2 కప్ తీసుకోండి. నేనైతే ఫుల్ కప్ యాడ్ చేస్తున్నాను. చాలా మందికి షుగర్ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. సో సేమ్ కప్పుతో ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు 1 కప్ మిల్క్ పౌడర్ అనమాట. చూసారు కదా, ఎవ్రీడే నెస్లీది అనమాట, నెస్లీ ఎవ్రీడే అనమాట. సో ఇది మీకు సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, విజేతాలో, రత్నదీప్ అట్లా ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇది సేమ్ నేను జార్లో యాడ్ చేస్తున్నాను. జార్లో 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. సో సేమ్ అలాగే ఇంకొక కప్పు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ మీ ఇష్టం అండి. సో నేను కూడా చూసారు కదా, ఫుల్ కప్పు కాదు, కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు కూడా మిక్సీ పట్టుకుందాం. జస్ట్ మిక్సీ పట్టుకుని వస్తాను. సో ఇవి రెండు కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిల్క్ పౌడర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు,
బట్ షుగర్ కూడా వేసాను కాబట్టి ఇంకా రెండు కలిపి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అంటే షుగరు పలుకులు ఏమైనా ఉంటే ఇందులోకి వస్తాయని అంతే, ఏం లేదు. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో అది కూడా కొంచెం జల్లించాను అనమాట. జల్లెడ పట్టిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, చక్కగా ఇలా పౌడర్ లాగా అయిపోయింది. ఇంతేమండి, ఇన్స్టాంట్ మసాలా టీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుందాము. సో ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ముందైతే ఇది డబ్బాలో పెట్టేసుకుందాము. చూసారు కదండి, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందనమాట నాకు, ఈ బాటిల్కి వచ్చింది. ఇలా మనం నీట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. అసలు ఇంత చిన్న డబ్బాకి మనం చేసి పెట్టుకున్నామంటే ఎటు వెళ్తున్న పాకెట్లో హ్యాండీగా ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు పెద్ద బరువు ఉండదు, ప్రాబ్లము ఉండదు. ఒక చిన్న కెటిల్ అండ్ టీ మిక్స్ క్యారీ చేసామంటే హ్యాపీగా తాగేయచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో చూద్దాము. కెటిల్ ఉందండి, ఎలక్ట్రిక్ కెటిల్. నేను ఒక కెటిల్లో వాటర్ పెట్టేస్తున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. నేను జస్ట్ ఆన్ చేస్తున్నాను. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత జస్ట్ మనం మిక్స్ చేసుకోవడం అంతే. వాటర్ రెడీ అయిపోయింది, కప్ రెడీగా ఉంది, మిక్స్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈజీగా కలిపేసుకుందాం. మనము జస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం అంతే. ఒక కప్కి ఒక స్పూన్ అండి మెజర్మెంట్. ఒక కప్, ఒక స్పూన్. సో చూసారు కదా, ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి చాయ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ మనం ఎక్కువ సార్లు తిప్పుకొని అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా పైనుంచి వాటర్ పోర్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి మసాలా టీ రెడీ అయిపోయింది. ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ట్రై చేయండి. ఏదో వీడియో కోసం చెప్పడం కాదు, చాలా యూస్ఫుల్ అనమాట. అసలు టేస్ట్ అరోమా కూడా చాలా బాగుంది. నాకే అనిపిస్తుంది మసాలా టీ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనిపిస్తుంది. కానీ మంచి చక్కని ఫ్లేవరు, హెల్త్ కూడా మంచిదండి. ఇన్ని మనకి స్పైసెస్ వెళ్ళాలన్నా మనం దేంట్లో తీసుకోము కాబట్టి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలన్నా కొంచెం హెల్త్ కోసం కూడా మంచిదే కాబట్టి ట్రై చేయండి. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి టీతో ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ మసాలా టీ మిక్స్ అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సో ఈరోజైతే ఈ వీడియో ఇంతే అండి. మీ అందరూ కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ముందర ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంకొక కొత్త రెసిపీ తోటి కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. బాయ్ బాయ్.